ఈరోజు అమ్మవారి గురించి కానీ పూజ గురించి కానీ ప్రతి మంగళవారం చెప్పుకుంటాం కదా. ఈరోజు నేను కుంకుమ గురించి చెప్పాలనుకుంటున్నానండి. కుంకుమ గురించి చెప్పాలంటే ఎప్పుడు అమ్మవారికి దగ్గరగా కుంకుమ పసుపు కుంకుమ ఎప్పుడు పెట్టాలని చెప్పా కదా, ఆ కుంకుమని మనం రోజు ధరించుకుంటూ ఉండొచ్చు. అయితే కుంకుమ గురించి చెప్పాలంటే మనం ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా కుంకుమ. ఆ కుంకుమని ఇట్లా అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు, ఈ బరణిలో పోసుకొని పెట్టుకొని చక్కగా రోజు పెట్టుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతారు, నవరాత్రుల్లో కానీ ఎప్పుడైనా ఇంట్లో లలిత సహస్రనామము అష్టోత్తరాలు చదివినప్పుడు మనం కుంకుమతో అర్చన చేసుకుంటాం. అలా చేసుకున్న కుంకుమని ఏం చేయాలి అని. అయితే ఆ కుంకుమని ఏం చేయాలంటే చక్కగా నవరాత్రులు చేసిన వాళ్ళేమో నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ కుంకుమని అందరికీ ముత్తైదువులకి పంచవచ్చండి, ఎటువంటి తప్పు లేదు. మంగళవారం శుక్రవారం చూసుకొని కాకుండా మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజులు చక్కగా పంచవచ్చు. నేనైతే ప్రతిసారి అంతంత కుంకుమ ఇంటి దగ్గర అందరు ముత్తైదువులకి పంచేస్తానండి ప్రసాదాలతో పాటు. ఇంకోటి వచ్చేసి మామూలు రోజుల్లో కూడా మనకి చేసుకోవాలి కుంకుమార్చన అనిపించినప్పుడు చాలా కొంచెంగా చేసుకోండి. మనం వేళ్లతో చేసుకుంటాం కదా, చక్కగా కొంచెం అమ్మవారి పాదాల దగ్గర చేయాలి. ఎప్పుడు విగ్రహాలకి మొహం మీద వేయకూడదు అనమాట. ఎందుకంటే ఆ తల్లి విగ్రహంలో ఉన్నారు అని భావించినప్పుడు మనం మొహం మీద వేయకూడదండి. ఆవిడ పాదాల దగ్గరే మనం కుంకుమార్చన చెయ్యాలి. అయితే ఆ కుంకుమని మనం పంచవచ్చు అనమాట. సరే, మాకు ఇక్కడ ఎవరు లేరండి, మేము చాలా దూరంలో ఉంటున్నాము, మాకు ఇక్కడ తీసుకునే వాళ్ళు లొకాలిటీలో ఎవరు లేరండి, తీసుకోరు అలాగా అనుకునే వాళ్ళు చక్కగా మీరు కొంచెం ఉంచుకోండి, బొట్టు పెట్టుకోండి. చక్కగా రోజు కొంచెం పక్కన పెట్టేసుకొని, అందుకే మీరు ఎంతైతే వాడుకుంటారో ఎంతైతే యూజ్ చేయగలుగుతారో అంతవరకే అమ్మవారికి అర్చన చేయండి. వృధా చేయకండి దయచేసి. అంతగా ఎక్కువ ఉండి అది ఏదన్నా ఇబ్బంది అయింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్లో కలిపి చెట్లలో పోసేసుకోవచ్చు. అది కూడా మంగళవారం శుక్రవారం చూసుకొని పోయండి. మిగతా రోజులు ప్రతిరోజు మనం పాపిట్లో కుంకుమ ధరించడం వల్ల భర్త సౌభాగ్యానికి చాలా మంచిదండి. వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఎప్పుడు కుంకుమ పాపిట్లో ధరించేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే అని చెప్పి ధరిస్తే మాత్రం మనకి దీర్ఘ సుమంగళి భాగ్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఇంకా కుంకుమ గురించి చెప్పాలంటే మన హిందుత్వం గురించి చెప్పాలంటే ఎప్పుడు మన పిల్లలకు కానీ మనకు కానీ నుదిట్లో బొట్టు కింద మనం స్త్రీ పెట్టుకుంటుంది కదా, బొట్టు కింద ఎప్పుడు మనకి ఉండాలండి కుంకుమ. అది అమ్మవార్లకి మనం గుళ్ళ నుంచి తెచ్చుకున్న కుంకుమ మనం ఇట్లా బరణిలో పెట్టుకొని అమ్మ దగ్గర పెట్టుకొని పెట్టాలి. మనం కొనుక్కునే కుంకుమ ఏదైతే ఉంటుంది, మంచివే వస్తున్నాయి కదా కుంకుమలు, ఆ కుంకుమలు మామిడి చిగురు కుంకుమ అనమాట. తీసుకొని ఆ తల్లికి మంచిగా కొత్తదైన కుంకుమనే పెట్టాలి. మనం గుళ్ళలోంచి తెచ్చుకున్న కుంకుమ ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కుంకుమార్చనలు చేసినవే మనకి పంచుతారు. శ్రీచక్రంలో కుంకుమార్చనలు, అక్కడక్కడ సామూహిక కుంకుమార్చనలు జరిగినవే మనకి పంచుతారు. కాబట్టి మళ్ళీ మనం ఫొటోస్కి విగ్రహాలకి అవి పెట్టకూడదు. మనం ఫ్రెష్గా తెచ్చుకున్న కుంకుమనే పెట్టాలన్నమాట. మనం చాలా చక్కగా మన మొహంలో కళ పెరుగుతుంది అంటే మనం కుంకుమ ధరిస్తేనే మన మొహంలో కళ అనేది పెరుగుతుంది. తప్పకుండా అందరూ కుంకుమని ఎంత జాగ్రత్తగా ఎంత చక్కగా పదిలంగా చూసుకుంటారో అంత చక్కటి భాగ్యాన్ని సౌభాగ్యాన్ని ఆ తల్లి ఇస్తుంది. ఇదండి ఈరోజు కుంకుమ గురించి నాకు చెప్పాలి అనిపించింది. ఏమన్నా డౌట్స్ ఉండి ఏదన్నా నాకు తెలిసింది వరకైతే నేను చెప్తున్నాను. ఏమన్నా డౌట్స్ ఉండి ఏదన్నా ఇంకా వేరే విషయాల గురించి చెప్పాలి, వినాలి, తెలియాలి, నాకు తెలిసింది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు నాకు కామెంట్స్లో క్వశ్చన్ చేయొచ్చు, లేకపోతే రిక్వెస్ట్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా చూస్తాను. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.